ఈరోజు గుమగుమలాడే చేపల పులుసు ఎలా వండాలో మీకు చూపిస్తాను. ముందుగా మనకు కావలసింది చేప ముక్కలు. నేను 5 నిమిషాల ముందే ఉప్పు, కారం, పసుపు పట్టించేసాను చేప ముక్కలకి. అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ వంకాయలు, చింతపండు, రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్. అల్లం వెల్లుల్లిని వేసుకుని పేస్ట్ కింద చేసుకుందాము. ఆనియన్స్ కూడా వేసి పేస్ట్ చేసుకుందాము. ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకుందాము. ఈ చేపల పులుసులో కూడా ఎక్కువే ఆయిల్ పడుతుంది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగడుతుంది. ఇప్పుడు గరం మసాలా, ధనియాల పౌడర్ కూడా వేసుకుందాము. అంతా బాగా కలపాలి. నేను చింతపండు వాటర్ని ఎలా తీసుకున్నాను, దాంట్లోనే రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని ఈ చేప ముక్కలను కూడా అందులో వేసేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఈ చేప ముక్కలు కలిపిన చింతపండు గుజ్జును కూడా వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. మన చేప ముక్క విడిపోతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వంకాయలను కూడా వేసుకుని ఒకసారి అన్నీ జాగ్రత్తగా కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని పులుసు బాగా చిక్కబడేంత వరకు మరిగించాలి. చూడండి, ఎంతో గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.